ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేతలపూడి విజయశేఖర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎర్రగొండపాలెం ప్రభుత్వ అతిథి గృహంలో జనసేన మండల నాయకులతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలువురు నాయకులు ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. ఇటీవల వైసీపీ ఆధ్వర్యంలో జంజీర్ వార్ పేరుతో నిర్వహించిన నిరాహార దీక్ష శిబిరాల్లో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదని నాయకులు అన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు కాల బాలరంగయ్య, ఆకుల రమేష్, షేక్ ఖలీల్, షేక్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు నిన్న జరిగినటువంటి జంజీ వార్ కార్యక్రమంలో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 4 మార్కులు ఎక్కువ వేసుకోవచ్చు, ఇప్పటికే తనని శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారు, అప్పుడప్పుడు నేననేవాడిని ఒకడు ఉన్నానని చెప్పి ప్రజలు గుర్తు చేయొచ్చు అన్న లక్ష్యంతో హైదరాబాద్లో ఉంటూ నెలకో 2 నెలలకో ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి హడావుడిగా కొన్ని కార్యక్రమాలు చేసి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి విమర్శలు చేసి మాట్లాడితే ప్రజలు గుర్తిస్తారు, నన్ను జగన్మోహన్ రెడ్డి 4 మార్కులు ఎక్కువ వేస్తాడని చెప్పి ఈ విధంగా ఒక జుగుప్సాకరమైనటువంటి రాజకీయ విధానాల్ని చంద్రశేఖర్ గారు ఇక్కడ పాటిస్తూ ఉన్నారు. ఆయన నిన్న మీటింగ్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు ముందు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏవైతే అన్యాయాలు జరిగాయో, ఏవైతే దుర్మార్గాలు జరిగాయో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్లక్ష్య పరిపాలన మూలంగా రాష్ట్రంలో జరగకూడని అన్యాయాలు, దుర్మార్గాలు ఏవైతే జరిగాయో వాటన్నింటినీ కూడా ఎత్తి చూపుతూ వారు ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆనాడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రతి రాష్ట్రంలో కూడా ఆ ఏడాది ఏ నేరాలు జరిగాయి, ఎన్ని జరిగాయని చెప్పి వారు ప్రతి ఏడాది కూడా ఒక నివేదిక తయారు చేస్తూ ఉంటారు. ఆ నివేదిక ఆధారంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కొన్ని వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో సందర్భంగా ప్రజల్ని చైతన్యం చేసే క్రమంలో చెప్పారు. అది ముమ్మాటికి వాస్తవం. అది పవన్ కళ్యాణ్ గారు కల్పించి చెప్పింది కాదు, అభూత కల్పన కాదు. అది ఏదో ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకోవాలనేటువంటి ప్రణాళికలో భాగం కాదు. అది NCRB చెప్పింది, వాస్తవాలు ఉన్నాయి, రికార్డెడ్గా ఉన్నాయి, దాన్నే ప్రజలకు చెప్పారు. మీరు శాంతి భద్రతల్ని కాపాడడంలో విఫలమయ్యారు, అందుకే ఇంత దారుణాలు జరిగాయని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నం ఆ రోజున చేశాం. దాన్ని ఆయన ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అదృశ్యమయ్యారని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా కొద్దిగా బుద్ధి ఉందా? కొంచెమన్నా స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? చంద్రశేఖర్ గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళింది ఎవరు? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో బెంగళూరులో రాష్ట్రాన్ని వదిలిపెట్టి, మీరేమో హైదరాబాద్లో ఉంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా? చంద్రశేఖర్ గారు స్థాయి మరచి విమర్శలు చేస్తున్నారు. మీరు మీ స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఏమందని చెప్పి ఒకసారి చూసుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏం చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. రాష్ట్రంలో ఉంటే కదా తెలిసేది. హైదరాబాద్లో కులుకుతూ నువ్వు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎట్లా కనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు తీసుకున్నటువంటి శాఖల ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రూరల్ వాటర్ సప్లై కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి,